హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే యూజువల్‌గా మనందరికీ చాలా డ్రైగా ఉండి ఏదో సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుంది గదా! సో, అలా కాకుండా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే చూపిచ్చేస్తాను. సో, దీనికోసం అయితే ఫస్ట్ చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని, దాని లోపల ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం నిమ్మరసం పిండుకున్నాను. నీట్‌గా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో, ఈలోపైతే మనం ఇక్కడ ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో, ఈ ఫ్రైకైతే ఈ మసాలానే మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర బిర్యానీ స్పైసెస్ ఉంటాయి గదా! సో, అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో, ఇలాచీ గూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అలాగే ఒక స్పూన్ ధనియాలు అండ్ కొన్ని ఎండుమిర్చి అండ్ కొంచెం ఎండు కొబ్బరి గూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో, ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. ఈజీగా పౌడర్ అనేది మిక్స్ అవుతుందనమాట. సో, మనం చికెన్ కలుపుకున్నప్పుడు కారం వేసుకున్నాం కదా! సో, ఆ కారం అయితే కొంచెం అక్కడ తగ్గించి వేసుకోండి రెగ్యులర్ దానికంటే. ఎందుకంటే మనం ఇక్కడ ఎండుమిర్చి పౌడర్‌లో యూజ్ చేస్తున్నాం గాబట్టి. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టు అక్కడ కారం అయితే యాడ్ చేసుకోండి. సో, ఇంకా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు గూడా యాడ్ చేసుకున్నాననమాట. సో, ఉల్లిపాయలైతే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోండి. అప్పుడే బావుంటుంది. అండ్ ఇక్కడైతే మంచిగా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది గదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ కలుపుకోండి. సో, ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాము. సో, 10 మినిట్స్ తర్వాత అయితే చూస్తే మొత్తం వాటర్ అంతా బయటకొచ్చేసి ఉంటుంది. సో, ఈ టైంలో ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలాగే ఇక్కడ నేను కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇంకా చికెన్ అయితే ఒక 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయిపోయిన దాని తర్వాత మనం ఏదైతే పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్నయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో, ఇదే అనమాట పౌడరు. సో, ఇదే దీనికి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫ్రైకి టేస్ట్ వచ్చేదంతా ఈ పౌడర్ వల్లనే. సో, ఇంక ఈ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా నీట్‌గా చికెన్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో, ఇంక ఈ పౌడర్ వేసిన తర్వాత చికెన్ ఫ్లేవరే మారిపోతుందనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది. సో, ఇంక ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలనమాట చికెన్ మొత్తం. అండ్ లాస్ట్‌లో కరివేపాకుతోటి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్‌కి పడుతుంది. కరివేపాకు ఫ్లేవర్ ఉంటుంది కదా! సో, అదంతా చికెన్‌కి పడుతుంది. సో, ఇంక చికెన్ మొత్తం దగ్గరకయిందాక ఉడికించుకుంటే మాత్రం ఫ్రై అదిరిపోతుంది. చాలా జ్యూసీగా రైస్‌లోకైతే చాలా బావుంటుందిది. సో, ఇంకా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ సిమ్‌లో మనం అట్లా ఉడికించుకుంటే సరిపోతుందనమాట చికెను. చాలా అంటే చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది ఇదైతే. నేనెప్పుడు రెగ్యులర్‌గా చేసినా ఇలానే చేస్తాననమాట. చాలా బావుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్‌గా మిరియాల రసంతో తింటే ఇంకా అదిరిపోతుంది.